My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. సో ఇవాళ టాపిక్ ఏంటంటే మన సొసైటీలో అన్ని అడ్డమైన విషయాలు మనకు నేర్పించారు చిన్నప్పటి నుంచి. సో జనరల్గా మనం ఎప్పుడు ఏం వింటుంటాము, మన పేరెంట్స్ చెప్పింది, మన గ్రాండ్ పేరెంట్స్ చెప్పింది, మన రిలేటివ్స్ చెప్పింది, స్కూల్లో టీచర్స్ చెప్పింది మనం ఎప్పుడు ఒకటి వింటాం. ఏంది? భరించాలి, మనిషికి ఓపిక ఉండాలి. అసలు మన ఇండియన్ సొసైటీలో భరించడం అంటే ఒక అన్యాయంని భరించడం, బ్యాడ్ బిహేవియర్ని భరించడం, బ్యాడ్ హ్యాబిట్స్ని భరించడం, ఇవన్నిటిని భరించడం ఒక గొప్పతనం చేసేసారనమాట. ఇప్పుడు వికాస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వికాస్ దిక్కు బ్యాడ్గా బిహేవ్ చేస్తుంటే స్టిల్ వికాస్ ఒక్క మాట కూడా అనకుండా జీవితాంతం భరిస్తే వికాస్ గ్రేట్ కొడుకు. వికాస్ వాళ్ళ వైఫ్ ఎన్ని చిత్రవదలు పెట్టినా, ఎంత డబ్బు ఓవర్గా ఖర్చు పెట్టేసినా, ఎంత బ్యాడ్ బిహేవియర్ చేసినా వికాస్ భరిస్తే వికాస్ గ్రేట్ హస్బెండ్. వికాస్ వాళ్ళ పిల్లలు వికాస్తో ఎంత బ్యాడ్గా బిహేవ్ చేసినా, ఎంత రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, వికాస్ నా పిల్లలు కదా, ఇట్స్ ఓకే అని వాళ్ళతో వికాస్ మంచిగా బిహేవ్ చేస్తే వికాస్ ఒక గ్రేట్ ఫాదర్. ఇలా అన్ని రిలేషన్షిప్లో మనం అడ్డమైన విషయాలు భరిస్తే మనల్ని ఒక గ్రేట్ వ్యక్తి అంటారు సొసైటీలో. ఆ గ్రేట్ వ్యక్తి అనిపించుకోనికి మనలో 95% పీపుల్ దరిద్రమైన లైఫ్ బ్రతుకుతున్నారు. వేరేల ముందు గ్రేట్ అనిపించుకోనికి వాళ్ళు స్వయంగా దరిద్రమైన లైఫ్ బ్రతుకుతున్నారు. ఇమోషనల్గా హర్ట్ అయిపోయి, మెంటల్గా స్ట్రెస్ తీసేసుకొని, ఫైనాన్షియల్గా నాశనం అయిపోయి స్టిల్ నేనొక మంచి వ్యక్తిని అనిపించుకోనికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఏది భరించొద్దు. ఈ భూమిపైన మనము పుట్టినప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ మనది. మనల్ని మనం టేక్ కేర్ చేసుకోవడం, మనల్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవడం, సాక్రిఫైస్ చేయడం కాదు. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఏం చేయాలో వికాస్ అంటారు. ఈ 2025 ఇయర్లో మనకు ఒక్కటైతే అర్థమైపోయింది, మ్యారేజ్లు అనేటివి నిలబడతలేవు, డివోర్స్లు అయిపోతున్నాయి. జనరల్గా ఏ రిలేషన్షిప్ కూడా పీస్ఫుల్గా లేదు, గొడవలు అవుతున్నాయి, భయంకరంగా గొడవలు అవుతున్నాయి రిలేషన్షిప్స్లో. ఏది? మీ పేరెంట్స్తో కావచ్చు, మీ బ్రదర్ సిస్టర్తో కావచ్చు, మీ రిలేటివ్స్తో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, ఎవరితో కూడా కావచ్చు. ఏ రిలేషన్షిప్ ఎవరిది బాగాలేదు, దట్ ఈస్ ద ఫ్యాక్ట్. వై? ఎందుకంటే ఇండియన్ సొసైటీలో మనకు మనసు విప్పి మాట్లాడడం నేర్పియలేదు. చిన్నప్పటి నుంచి మనం ఒకటే చూసాం, మన పేరెంట్స్ మనం ఒకవేళ మంచిగా చదవకపోతే, స్కూల్లో మంచి మార్కులు రాకపోతే, ఏంట్రా చదువుతలేవు, నాశనం అయిపోతావురా, ఫ్యూచర్లో రోడ్డు పైన పడతావురా, చదువురా ఫాల్తుగా అని కొట్టి మన పైన అరుస్తుండే, మనతో అలాంటి బిహేవియర్ చేస్తుండే. కానీ ఎప్పుడు కూడా నాకు ఒక్క ఫ్యామిలీ చెప్పండి, మన మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్లో, మన తెలుగు ఫ్యామిలీస్లో ఒక్క ఫ్యామిలీ పేరు మీకు తెలుసుంటే చెప్పండి నాకు. ఎవరైతే మంచిగా మార్నింగ్ లేచి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ పిల్లలు కూర్చొని, పేరెంట్స్ కాఫీ తాగుతూ, పిల్లలు వాట్ ఎవర్ తాగుతూ ఒక డైనింగ్ టేబుల్ పైన కూర్చొని గుడ్ మార్నింగ్ అని చెప్పుకొని, ఓకే లైఫ్ గురించి మాట్లాడుకుందాము, నీ స్కూల్ ఎలా నడుస్తుంది, నీకు లైఫ్లో ఏమైనా కష్టాలు ఉన్నాయా, ఏమైనా బాధలు ఉన్నాయా, పిల్లలు కూడా పేరెంట్స్ దిక్కు మీ బిజినెస్, మీ జాబ్ ఎలా నడుస్తుంది, ఎవరన్నా మాట్లాడుకుంటారా? అసలు
మన ఇంట్లలో ఎవరైనా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తారా? కూర్చొని డిన్నర్ చేస్తారా? ఫ్యామిలీ టాక్ ఉంటుందా? ఉండదు. ఒక పేరుకి మనము ఫ్యామిలీ, ఒక పేరుకి మనము ఒకటే ఇంట్లో ఉంటున్నాము, కానీ ఎవ్వరు ప్రేమగా మాట్లాడుకోరు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లవ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కేర్? ఈ నోట్లకైనా వెళ్తుంది కదా ఆ పదము, ఆ లాంగ్వేజ్, ఆ టోన్. అదే లవ్, అదే కేర్. ప్రతి ఒక్క మనిషికి 2 కాళ్ళు 2 చేతుళ్ళు ఉన్నాయి. వాళ్ళ లైఫ్ వాళ్ళు బ్రతకగలుగుతారు. వాళ్ళు ఇంకొకరెంబడి ఉంటున్నారు అంటే దాని రీజన్ ఈజ్ ఓన్లీ టు ఫీల్ బ్యూటిఫుల్, ఫీల్ పీస్ఫుల్, మెంటల్ పీస్. ఆ మెంటల్ పీస్ మనం ఎలా ఇవ్వగలుగుతాం? మాటలు తీయగా మాట్లాడి. ఇంగ్లీష్లో ఒక అందమైన సేయింగ్ ఉంది, ఇట్ ఈస్ నాట్ వాట్ యూ సే, ఇట్ ఈస్ హౌ యూ సే ఇట్. ఎంత గట్టి ఫీడ్బ్యాక్ కూడా మనము ఎదుటి వ్యక్తికి ప్రేమగా ఇవ్వచ్చు. ఇప్పుడు వికాస్ మందవుతున్నాడు రెగ్యులర్గా, కొద్దిగా ఎక్కువ తాగేస్తున్నాడు అంటే వికాస్ని పట్టుకొని, ఏంద్రా మందవచ్చును, నాశనమైపోతావు, దరిద్రుడా, తాగుపోతుగా మందవుతావు, ఇదేనా నువ్వు చేసేది? ఇదేనా ఇట్లా బతావా? ఆపేయి, మందాపే రేపటి నుంచి అంటే నన్ను పోరా చెక్కే అంటాను నేను. ఇట్లనే అంట. నాతో ఎవ్వరు కూడా నాతో ఈ టోన్లో మాట్లాడితే ఆ వ్యక్తితో నాకు ఏ రిలేషన్షిప్ ఉన్నా చల్ అవుట్ అంట. ఎందుకు? నేను బతకగలుగుతా. ఐ డోంట్ నీడ్ ఎనీ వన్. కానీ అదే నా పక్కన కూర్చొని, వికాస్ ఎలా ఉన్నావు, జాబ్ ఎలా నడుస్తుంది, బిజినెస్ ఎలా నడుస్తున్నాయి, యూట్యూబ్ ఎలా నడుస్తుంది, జనరల్గా ఏమైనా టెన్షన్స్ ఉన్నాయా ఏంటి, నాతో ఒక 15 minutes 20 minutes డిస్కస్ చేసి, అదే కొద్దిగా చూస్తున్నా జనరల్గా కొద్దిగా ఎక్కువ తాగుతున్నావు, ఏమైనా టెన్షన్స్ ఉన్నాయి కదా, అందుకే కదా, ఐ అండర్స్టాండ్, ఇట్స్ ఓకే కానీ కొద్దిగా మెల్లమెల్లగా తగ్గించుకుంటే బాగుంటుంది కదా. జస్ట్ 4 పెగ్గులు తాగేది 2 తాగు, మెల్లమెల్లగా లైట్గా, దాని తర్వాత బియర్ తాగు ఫ్యూచర్లో, లైక్ కొద్దిగా రెగ్యులేట్ చెయ్యి. యూఆర్ ఎ వెరీ గుడ్ పర్సన్, నీకు అన్నీ తెలుసు వికాస్, కొద్దిగా ఆలోచించుకో అంటే ఎంత బాగా అనిపిస్తుంది. అవును కదా, కరెక్ట్ మాట చెప్పారు కదా ఈ వ్యక్తి నాకు అని మనము ప్రయత్నిస్తాం. ఆ పని చేయడానికి, మందు తగ్గేయడానికి నేను ప్రయత్నిస్తా. కానీ రఫ్గా మాట్లాడితే ఎవడు ప్రయత్నించటం. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, భరించండి 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 అని మన సొసైటీలో ముందు నుంచి అంటున్నారు కదా. ఇప్పుడు వికాస్ చిన్నప్పటి నుంచి పేరెంట్స్ అరుపు భరించి, పేరెంట్స్ తిట్లు విని, పేరెంట్స్ దెబ్బలు పడి, స్కూల్లో టీచర్ దరిద్రం అంతా భరించి, ఆఫీస్లో కొలీగ్స్ మేనేజర్తో ఉన్న ప్రాబ్లమ్స్ భరించి, క్లయింట్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ భరించి, వైఫ్తో ఉన్న ప్రాబ్లమ్స్ భరించి, పిల్లలతో ఉన్న ప్రాబ్లమ్స్ భరించి, ఒక టైం 35, 38 ఏజ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే చాలా ఎక్కువ భరించిన మనిషి బర్స్ట్ అయిపోతాడు. బర్స్ట్ 2-3 విధాలలో బస్ట్ కావచ్చు. టెంపర్ ఎగిరిపోయి డైవోర్స్ తీసేసుకోవచ్చు. నాకొద్దు, నాకు ఈ దరిద్రమైన జీవితమే వద్దు, మీ జీవితం మీరు బతకండి, ఐ డోంట్ వాంట్ టు లివ్ విత్ యూ ఆల్ అనేసి వెళ్ళిపోవచ్చు. లేడీస్ కూడా చాలామంది చాలా భరిస్తారు. నాకు చాలామంది లేడీస్ తెలుసు, ఎవరైతే సింగిల్ హ్యాండెడ్గా కష్టపడి 5-6 ఫ్యామిలీ మెంబర్స్ని పోషిస్తున్నారు, వాళ్ళకి లగ్జరీస్ కూడా ఇస్తున్నారు. ఇంట్లో మగవాళ్ళు పనిచేస్తలేరు. నాకు ఇలాంటి చాలామంది లేడీస్ తెలుసు. వాళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు పర్ మంత్, కానీ వాళ్ళు స్వయంగా వాళ్ళపైన వాళ్ళు 10,000 కూడా నెలకు ఖర్చు పెట్టుకుంటలేరు. దినం రాత్రి కష్టపడుతున్నారు, వాళ్ళు భరిస్తున్నారు. సో ఏమవుతుందంటే, ఇప్పుడు ఇలా లేడీస్ కూడా హస్బెండ్ అన్రీజనబుల్ బిహేవియర్ భరించి, ఇన్లాస్ అన్రీజనబుల్ బిహేవియర్ భరిస్తే ఒక టైం వచ్చిన తర్వాత దేనిపైన కూడా చాలా ప్రెషర్ వేసామనుకోండి,
ఇప్పుడు ఒక టైర్ ఉంటుంది, మోటార్ సైకిల్ టైరో కారు టైరు, దాంట్లో గాలి కొట్టి కొట్టి కొడుతూనే ఉండండి మీరు ఒక 15 నిమిషాలు, పేలుతుంది అది, పోట్ అనేది భరించి 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 పేలుతుంది. సో ఒక మనిషి కూడా పేలినప్పుడు అందరిని వదిలేసి వెళ్ళిపోతాడు. లేదా ఇంకో విషయం కావచ్చు, చాలా సాడ్ విషయం, అన్ఫార్చునేట్ విషయం. అదేంటంటే ఒక మనిషి భరించి 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 దాని తర్వాత ఒక దినం వస్తుంది ఎప్పుడైతే వాళ్ళ హార్ట్ భరించలేదు, లేదా బ్రెయిన్ భరించలేదు, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు. మనిషి ఎంతోమంది ఇలా పోయారు, లేదా పెరాలసిస్ లాంటి స్ట్రోక్స్ కూడా రావచ్చు. సో మీరు భరించకండి, సింపుల్. మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ పైన ఫైనాన్షియల్ ప్రెషర్, మెంటల్ ప్రెషర్, ఎమోషనల్ ప్రెషర్ ఎక్కువగా వేస్తుంటే, ఏ టాపిక్లోనన్నా వేస్తుంటే, ప్రేమగా కూర్చొని ఒకటే చెప్పండి, నేను ఇది చెయ్యలేను, నాతోనిది కాదు అనేసి ప్రేమగా చెప్పండి. ప్రేమగా వాళ్ళు దాని తర్వాత విని అర్థం చేసుకుంటే మంచిది, లేకపోతే మీ జీవితం మీరు బతకండి. భరిస్తే ఏ మనిషి జీవితాంతం భరించలేడు, భరించడం కూడా మంచిది కాదు. మీరు ఏదో ఒక దినం బస్ట్ అవుతారు, లేకపోతే నేచర్ మిమ్మల్ని బస్ట్ చేసేస్తుంది. సో నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, మీరు పుట్టిర్రు మీ జీవితం మీరు ఎంజాయ్ చేయనీకి, వేరేళ్ళ జీవితాలు సెట్ చేయనీకు, వేరేళ్ళ బ్యాడ్ బిహేవియర్ భరించనీకి కాదు. మీ జీవితం మీరు బ్రతకండి, వేరే వాళ్ళు మీ లైఫ్లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తే చెయ్యండి, కానీ మీ జీవితం సాక్రిఫైస్ చేసి మీ జీవితం నాశనం చేసుకొని కాదు. మీరు ఒక ₹1,00,000 సంపాదిస్తున్నారంటే వేరే వాళ్ళ పైన ఒక 20,000 25,000 ఖర్చు పెట్టండి, ఫ్యామిలీ మెంబర్స్ పైన. కానీ 90,000 నేనంతా ఫ్యామిలీ పైన ఖర్చు పెట్టేసి ఒక 10,000 కూడా నేను ఖర్చు పెట్టుకోలేని సిచ్యువేషన్లో ఉండకండి. డోంట్ టార్చర్ యువర్ సెల్ఫ్, సింపుల్. లైఫ్ ఈజ్ షార్ట్, మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ. కేర్ ఫర్ అదర్స్ బట్ మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ. వేరే వాళ్ళ గురించి కేర్ చేయండి, కానీ మిమ్మల్ని మీరు హ్యాపీగా పెట్టుకోండి. మీ ఏజ్ ఏమైనా, మీ ఏజ్ 18 అయినా, మీ ఏజ్ 28 అయినా, మీ ఏజ్ 68 అయినా, ఇది అందరికీ అప్లికబుల్. ఈ వీడియో అందరి గురించి నేను చేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎట్లా అనిపించింది ఈ వీడియో చెప్పండి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ అబౌట్ లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్, ఎస్, మీరు నాతో మాట్లాడవచ్చు. నాతో కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, onewaytolife.com. సింపుల్. మీరు ఇప్పుడు మొబైల్ ఫోన్లో వీడియో చూస్తున్నారంటే onewaytolife.com అని టైప్ చేయండి బ్రౌజర్లో, లేకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే ఫస్ట్ లింక్ ఉంటుంది, onewaytolife.com. డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేయండి, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మొత్తం వెబ్సైట్ చదవండి టాప్ టు బాటమ్. అండ్ దాని తర్వాత అక్కడ వాట్సాప్ ఫోన్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ ఐకాన్ కూడా ఉంటుంది. క్లిక్ చేయండి, మీ ఫోన్లోనే వాట్సాప్ ఐకాన్ ఓపెన్ అవుతుంది. నాకు మెసేజ్ పంపించండి, హాయ్ వికాస్ బ్రో అనేసి. నేనే మీకు రిప్లై చేస్తాను పర్సనల్గా. మనం ఒక కాల్ స్కెడ్యూల్ చేసుకోవచ్చు. నేను ఎవ్రీడే ఒకటే కన్సల్టింగ్ కాల్ తీసుకుంటాను. సో మీరు నాకు వాట్సాప్ పంపించండి, మనం ఒక కాల్ స్కెడ్యూల్ చేసుకుందాము. వీ కెన్ టాక్ అబౌట్ లైఫ్, కెరియర్ అండ్ రిలేషన్షిప్స్. టేక్ కేర్ వెరీ మచ్. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎట్లా అనిపించింది చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.